ఆర్డర్ చేసుకున్న 10 నిమిషాలల్లా మీ ఇంటి ముందుకు వస్తాయని గీ ఆన్లైన్‌ల సామాన్లు సప్లై చేసే కంపెనీలు అడ్వర్టైజ్‌లు చేసుకుంటాయి కదా! ఇక గీ 10 నిమిషాలు రూల్‌తోని సామాను డెలివరీ చేసేటోళ్ళది ఒక ఆగమానంలా జల్దీన పోవాలన్న ఆంత్రంలా వాళ్ళు ఆగమాగం పోతారు. టక్కర్లు కూడా అయితున్నాయి. వాళ్ళ పానాలకే ముప్పైతున్నది. ఇట్లా 10 నిమిషాల కండిషన్ అద్దే అద్దని పాపం గీ డెలివరీ బాయ్‌లు సమ్మెలు కూడా చేసిర్రు. ఇక గిప్పుడు కేంద్రమోళ్ళు గా కంపెనీలతోటి చర్చలు గిర్చలు చేసి ఒప్పించిర్రట. ఇక ఇద్దరు 10 నిమిషాల కండిషన్ ఉండనే ఉండది. ఆరాంసే సామాన్ల డెలివరీ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చిండు. ఇక కొన్ని కంపెనీలు కూడా మాటిచ్చినాయి. సరే సరే మనిషి పానం కంటే ఏం ఎక్కువ మాకు కూడా గా 10 నిమిషాలల్లా మీ ఇంటికి తెస్తామన్న మాటను మార్చేస్తామని అన్నయ్యట. అంటే ఇక ఇప్పుడు డెలివరీ బాయ్‌లకు జరంత పానం నిమ్మలమే. కాదా మరి? జల్దీన పోవాలే, జల్దీనే ఇయ్యాలే, లేకుంటే కమిషన్ పోతది, నౌకరే పోతదన్న భయంతోని వాళ్ళు ఎనక ముందు ఆలోచన చేయకుండా రయ్య పోతుంటారు. మోసపోసుకుంటూనే పని చేస్తుంటారు. ఇట్లా ఆగం పని చేయబట్టి కొందరు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇక ఇదివరసంది గసంటి ఉండద్దని ఈ 10 నిమిషాలల్ల కండిషన్లు తీసేసిర్రు. ఇక డెలివరీ బాయ్‌లు ఆరాంసే పని చేసుకోవచ్చటిగ.